ప్రేమ పేరుతోటి మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ఐ వ్యవహారం తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న సురేష్ కుమార్ పైన కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతోటి సన్నిహితంగా మెలిగాడని బయత్రాలు ఆరోపిస్తుంది. అయితే కొంతకాలం తర్వాత పెళ్లి విషయంపైన ఒత్తిడి తీసుకురాగానే సురేష్ సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఇద్దరి మధ్య ఈ విషయంపైన తీవ్ర వివాదం చోటు చేసుకోగా చివరకు పెళ్లి సాధ్యం కాదని ఎస్ఐ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైన సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాధితురాలు సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు వేసి సురేష్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, నిలవాల్సినటువంటి పోలీసులే మహిళలను ప్రేమ పేరుతో వంచి మోసం చేసినటువంటి ఘటన అటు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి ఎస్ఐపై అటు మహిళా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఒక మహిళ పోలీస్ గా ఉండి పోలీస్ స్టేషన్ లోనే తనకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం పట్ల అటు పోలీసుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నట్టు ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి మహిళను ఒక ఎస్ఐ అటు కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించిన సురేష్ కుమార్ ప్రస్తుతం వారిద్దరి మధ్య స్నేహంగా మారి ఆ తర్వాత దాన్ని అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెతో సహజీవనం సాగించిన తర్వాత గత కొంతకాలంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆ తర్వాత ఆమెపై ఆమెతో తిరిగి అన్ని చేసిన తర్వాత ఆమెని పట్టించుకోకుండా వదిలివేయడంతో పెళ్లికి నిరాకరించడంతో ఇక బాధితురాలు పోలీసులను ఆశించి తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు ఆమెతో తిరిగినటువంటి వీడియోలు, ఫోటోలు, అదేవిధంగా సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ డేటా అన్ని కూడా పోలీసులకు ఆధారాలన్నీ సమర్పించి దీంతో ఎస్ఐ సురేష్ అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ తరలించారు. దీనిపై మరి ఇంకా ఫర్దర్ గా తనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నట్టు అంటే ఆమెను ఎవరైనా వేధించిన విషయంలో తో పాటు ఇంకెవరైనా ఉన్నారా కుటుంబ సభ్యులు దానిపై కూడా పోలీసులు అయితే ఇంకా కేసు నమోదు చేసుకుని జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎస్ఐ సురేష్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే ప్రస్తుతం కనబడుతుంది. బాధితురాలు మాత్రం మేము న్యాయం చేసేంత వరకు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బాధితురాలు కానిస్టేబుల్ బాధితురాలు చెప్తే ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.